శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో మనము 12వ అధ్యాయంలో ఉన్నామండి. 12వ అధ్యాయంలో రామభక్తుడు అయిన ఒక భక్తుని గురించి మనం తెలుసుకుందామండి. ఒకనాడు ఒక మమతాదారు తన స్నేహితుడు డాక్టర్తో కలిసి షిరిడీ వస్తాడండి. షిరిడీ బయలుదేరేటకు ముందు తన మిత్రునితో ఆ డాక్టరు తన ఆరాధ్య దైవమగు శ్రీరాముని తాను షిరిడీ పోయి ఒక మహమ్మదీయుడిని నేను మొక్కను, నా ఆరాధ్య దైవం శ్రీరాముడు అని చెబుతాడండి. అప్పుడు ఆయన ఏమంటాడంటే, తాను అక్కడ షిరిడీలో బాబాకు నువ్వేం నమస్కరించక్కర్లేదు, నీ ఇష్టం వచ్చినట్టు నీవు ఉండు, నిన్ను ఎవరు ఆయనకి నమస్కరించమని అన్నారు. నీ ఆరాధ్య దైవం రాముడినే పూజించుకో, అంతేగాని నువ్వేమీ ఆయన్నేమీ నమస్కరించక్కర్లేదు, నీ ఇష్టం వచ్చినట్టే ఉండొచ్చు, ఎవరు బలవంతం అయితే చేయరు అంటాడండి. అప్పుడు సరే అని ఒప్పుకుని షిరిడీ వస్తాడండి. ఆయన షిరిడీ వచ్చిన తర్వాత దానికి ఆ డాక్టర్ సమ్మతించాను. షిరిడీ చేరి బాబాను చూచుటకు వారు మసీదుకు వెళ్తారండి. బాబాను చూడడానికి మసీదుకు వెళ్తారు. అందరికంటే ముందుగా డాక్టర్ బాబాకు నమస్కరించడం చూసి అందరూ ఆశ్చర్యపోతారు. ముందు ఏం చేశాడండి, అక్కడ బాబా గారు ఆయన ఒక మహమ్మదీయుడు, నేను ఆయనకి నమస్కరించను, నా ఆరాధ్య దైవం వచ్చి శ్రీరాముడు, నేను ఆయనకి ఎలా నమస్కరిస్తానన్న ఆయన ఫస్ట్ మసీదుకు వెళ్ళంగానే బాబా గారిని దర్శించగానే అక్కడ ఫస్ట్ నమస్కరించింది బాబా గారికి ఆయనే, డాక్టర్ గారి. అయితే తన మనోనిశ్చయమును మార్చుకుని ఒక మహమ్మదీయునికి ఎట్లు నమస్కరించితవని అడుగుతాడు ఆయన స్నేహితుడు. అప్పుడు నా ఇష్టదైవం శ్రీరాముడు ఆయనలో నాకు దర్శనమిచ్చారు, ఆయన ఆ గద్దెపై కూర్చుని ఉన్నారు, మా రాముడు. చూడండి, బాబా రూపంలో శ్రీరాముడు కనిపించాడండి ఆయనకి. అయితే వారి పాదములపై పడి సాష్టాంగ నమస్కారం అనుచితిని డాక్టరు బదిలీడని. డాక్టర్ గారు అలా చెప్పారు. అయితే అతడు ఇట్లా తిరిగి చూడగా అక్కడ సాయిబాబా కనిపించాను. నాకు రాముడు వారు దర్శనమిచ్చారు, నేను చక్కగా ఆయన్ని దర్శించుకున్నాను. ఆ తర్వాత ఆ దర్శనం అయిపోయిన తర్వాత చూస్తే అక్కడ బాబా గారే కనిపించారు. ఇది స్వప్నమా అంటే కళయా నిజమా అంటాం కదండి, ఆ కళయా నిజమా అని అతను అనుకున్నాడు. ఇది కళ కాదు, నిజమే. కానీ మహమ్మదీయుడొకట ఎట్లు వారు గొప్ప యోగ సంపన్నులై అవతార పురుషులై ఉండవచ్చునని అనుకున్నాడు. ఈయన మహమ్మదీయుడు కాదు, ఎలా అవుతాడైన మహాపురుషుడైన అంటే అవతార పురుషుడైన అని ఆయన భావాన్ని ఆ విధంగా పెంపొందించుకున్నాడండి. చూడండి, మనలో కూడా యద్భావం తద్భవతి అంటారు, కానీ భావాలు ఎలా ఉన్నా ఆ భావాన్ని పెంపొందించుకోవడం గొప్పతనం. ముందు మనము ఏదేదో ఆలోచిస్తాం, అంటే ఎక్కువగా చెడుగానే ఆలోచిస్తారు చాలామంది, నెగిటివ్గా. దాన్ని పాజిటివ్ చేసుకునే ప్రయత్నం చేస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది. అది బాబా గారు చేస్తారండి. మన భావాలు వేరే విధంగా ఉంటాయి, చెడు భావాలతో కానీ చెడు ఆలోచనలతో కానీ మనం ఉండే అవి, వాటిని ఆయన అనుకూలంగా మారుస్తారండి. ఆయన మీద భక్తి శ్రద్ధలు కలిగేటట్టు చేయగల సద్గురు సాయినాథుల వారికే సాధ్యం. ఎటువంటి వారైనా కూడా బాబా గారికి తప్పకుండా ఆయన ఇష్టదైవం అయిపోతాడు, వాళ్ళకి ఇష్టదైవుడు అయిపోతాడు మన సద్గురు సాయినాథుల వారు. అంత గొప్ప మహానుభావుడు అండి సద్గురు, సకల దేవతా స్వరూపుడు మన సద్గురు సాయినాథుల వారు. అలా మరుసటి దినమే డాక్టర్ ఏదో దీక్ష వహించి ఉపవాసం ఉండేది. అప్పుడు డాక్టర్ ఏం చేశాడు, సరే ఆయన ఏదో అనుకున్నాడండి, అనుకుని మరుసటి రోజు ఉపవాసం ఉన్నాడంట. ఉపవాసం ఉండి బాబా తనను అనుగ్రహించే వరకు మసీదుకు పోకూడదు, ఇంకా నన్ను బాబా గారు ఏదో ఒక పని మీద వచ్చాడు, ఆయన మనసులో ఏదో సంకల్పించుకున్నాడు, అది నెరవేరాలి అనే ఉద్దేశంతో నేను అది కోరిక నెరవేరే వరకు నేను మసీదుకు పోకూడదు అనుకుంటాడు. అప్పుడు ఇట్లు 3 రోజులు గడిచిపోతాయండి. అలాగా ఆయన అనుకుంటాడు, 3 రోజులు గడిచిపోతాయి. 4వ దినము తన ప్రియ స్నేహితుడు ఒకడు కాందేశ్ నుండి వస్తాడు, డాక్టర్ గారి స్నేహితుడు. వచ్చిన తర్వాత ఆయన వచ్చి ఏమంటాడు, నాతో పాటు నువ్వు కూడా మసీదుకి రా, బాబాని దర్శించుకోవాలి అంటాడు. ఇంకా
ఇంకా తప్పనిసరి పరిస్థితిలో ఆయనతో పాటు బాబా దగ్గరికి మసీదుకి వెళ్ళాల్సి వస్తుంది ఈ డాక్టర్ గారు. నా బాబా అతనితో ఎవరైనా వచ్చి నిన్నిక్కడకు రమ్మని పిలిచారా ఏమి? ఆయన వెళ్ళంగానే నమస్కరిస్తే బాబాగారు అన్న మాట చూడండి, అంతర్యామి. మన సద్గురు సాయినాథుల వారు అంతర్యామి. మన మనసులో ఎక్కడో ఉండి ఏమనుకున్నా కూడా ఆయనకి తెలిసిపోతుంది. అలా అనేటప్పటికీ ఆ ప్రశ్న డాక్టరు మనస్సును కదిలించింది. అవును కదా, నేను ఇలా అనుకున్నాను కదా, మరి ఏదో దీక్షపోయినాను, మసీదుతో పోకూడదు అనుకున్నాను. ఈ లోపల స్నేహితుడు వస్తాడు, తప్పనిసరి పరిస్థితుల్లో ఆ స్నేహితుతో పాటు మసీదుకి రావాల్సి వస్తుంది. వచ్చినప్పుడు అది కానీ ఇతని భావన బాబా గారికి తెలియదు అనుకుంటారు. చాలామంది ఏవేవో అనేసుకుంటారండి. బాబా గారిని తిట్టుకునే వాళ్ళు ఉంటారు, ఏదో కోరుకులు కోరుకుని వాటికి తీర్చకుండా ఉండేవాళ్ళు కూడా ఉంటారు. ఈ రకరకాల భావాలతో ఉంటారు. కానీ అది బాబాకు తెలియదని మాత్రం అనుకోకండి. చాలామంది భక్తులు, నేను కూడా కొంతమంది భక్తులతో అనుభవపూర్వకంగా బాబా మనకి మందిరం ఉంది కాబట్టి ఈ మందిరంలోకి వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళ కోరికలన్నీ తీరుస్తాడు బాబా గారు. వాళ్ళు ఏదో అనుకుంటారు కానీ చేయరండి కొంతమంది, ఆ కోరిక నెరవేర్చరు. అయితే అక్కడ బాబా గారే కదా అంటే ఈ అమ్మే కదా ఏమనుకోదులే అని అనుకుంటారు. కానీ నా గురించి మొక్కుకోలేదు కదండి వాళ్ళు. బాబా మీద భక్తి శ్రద్ధలతో మొక్కున్నారు. మొక్కున్న తర్వాత ఆ మొక్కును తీర్చుకోవాలి. తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గర కూడా మనము ఏదైనా మొక్కులు మొక్కుకొని వెళ్తామండి. వెళ్ళిన తర్వాత కంపల్సరీగా ఆ మొక్కులన్నీ తీర్చుకోవాలి. తీర్చుకోకపోతే అనేసుకున్నాం కదా, నన్ను ఏమి చేయడు స్వామి అంటే ఆ తర్వాత జరిగే పరిణామాలు ఉంటాయి చూసారు. నేను అనుభవపూర్వకంగా నా పరిధిలో ఒకటి ఇలా జరిగిందని భక్తులకి ఇంకా జరుగుతుంది ప్రాసెస్ అది వాళ్ళకి. అయినా సరే వాళ్ళు తెలుసుకోవట్లే, అనేసుకుంటారు కానీ ఆ పనులు చేయరు. బాబా గారికి ఏదో చేయాలి అనుకుంటారు కదండి, ఆ కానుకలు కానీ ఇంకొకటి కానీ ఇంకోటి కానీ ఇవ్వరు. ఎందుకు ఇవ్వరు? ఏం పర్వాలేదులే, అమ్మగారు ఏం అనుకోరు అని. అక్కడ నేను కాదు కదండి, బాబా గారి గురించి వచ్చావు, బాబానే అడిగావు, బాబా నీ కోరిక తీర్చాడు, నీకు అనుకున్నవన్నీ చేశాడు. చేసిన తర్వాత నువ్వు అనుకున్న కోరిక తీర్చాలి కదండి. ఇదండి ఎవరైనా భక్తులారా మీకు ఒక విన్నపము ఏంటంటే, ఎక్కడికైనా గుడికి వెళ్ళినప్పుడు అది అమ్మవారి గుడి కానివ్వండి, ఒక శివాలయం కానివ్వండి, ఇంకో సుబ్రహ్మణ్య స్వామి గుడి కానివ్వండి, సకల దేవత స్వరూపాలు ఎన్నో ఉన్నాయి. ఎక్కడికైతే వెళ్ళి మీరు మొక్కుకుంటారో ఇక్కడ మంచి ఫలితం కలుగుతుందంట, ఇక్కడ అమ్మవారు మంచి ఆశీర్వాదం ఇస్తారంట, లేకపోతే ఈ స్వామి మంచి ఆశీర్వాదం ఉందంట అని ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీరు అంటే ఈ గుడని ఆ గుడని కాదు, మీరు ఎక్కడికి వెళ్ళినప్పుడు ఏ గుడికి వెళ్ళినా కూడా అక్కడ ఏదైనా మొక్కుబడి మొక్కుంటే వెళ్ళి మళ్ళీ అక్కడే తీర్చాలండి. ఎందుకంటే ఆ యొక్క వైబ్రేషను నీకు అందినట్టు లెక్క, నీకు ఆ కోరిక నెరవేరింది. అక్కడ ఆ స్వామి ఆశీర్వాదం, స్వామి పలికాడు. అక్కడ నువ్వు ఆ రూపంలో నువ్వు ఆ స్వామిని అనుకున్నావు. నేను పలానా చోట అనుకున్నానండి, నాకు దగ్గరలో ఉంది, నేను ఇంటి పక్కనే ఉంది, మా ఇంటి వెనకాలే ఉంది, నేను ఇక్కడ గుళ్ళో చేసేస్తే పర్వాలేదు అనుకుంటారు చూడండి. అది చాలా చాలా తప్పు సాయి భక్తులారా. ఎందుకంటే ఎక్కడ ఉండే శక్తి అక్కడ ఉంటుంది. కాబట్టి మీరు ఎక్కడైనా మొక్కుబడులు మొక్కుకుంటే అక్కడ మాత్రమే చెల్లించండి, వేరే చోట అనేది పెట్టుకోకండి. సాయి భక్తులారా అందరికీ కూడా చెప్తున్నాను మరిని. చాలామంది సాయి భక్తుల్లో బాబా గుడి ఏదైనా పర్వాలేదులే అనుకుని వెళ్తారు. కానీ అక్కడ ఉండే సాధనాపరంగా వాళ్ళు సాధించుకున్న దాంట్లో అక్కడ ఒక గొప్ప శక్తి ఉంటుంది. ప్రతి చోట ప్రతి ఒక్క శక్తి ఉంటుంది. ఆ శక్తిని బట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళావో అక్కడే చేస్తే ఆయన అక్కడే దాన్ని స్వీకరిస్తాడు. బాబాగారు చాలా ఆహార విషయంలో కానీ మనం అనుకున్న విషయాల్లో కానీ ఏం చేస్తున్నారండి బాబాగారు? ఇప్పుడు 2 వంకాయలు తార్కాడ్ భార్య ఏం చేస్తుందంటే 2 వంకాయలు పంపిస్తే వేపుడును కూర చేయమంటే ఏం చేసిందండి? ఒకటే చేస్తే స్వీకరించారు బాబాగారు. లేదు నాకు రెండోది కూడా కావాలన్నారు. అదేవిధంగా మీరు ఎక్కడైనా అనుకున్నా బాబానే కదా అని అనుకోవద్దు. ఎక్కడ అయితే అక్కడే ఆయన విన్నాడు మీ మాట.
మీరు మళ్ళీ వచ్చి ఆయనకి స్వీకరించాలి. అన్ని చోట్ల ఉన్నాడు బాబాగారు, మనతోనే ఉన్నాడు, మన దగ్గరే ఉన్నాడు. కానీ నువ్వు ఎక్కడ అనుకున్నావో అక్కడ మాత్రమే చెల్లించండి దయించి సాయి బిడ్డలారా. అయితే ఆయన ఎవరినైనా వచ్చి నిన్ను ఇక్కడికి రమ్మని పిలిచారా ఏమి, ఇట్లు వచ్చితివి అని ప్రశ్నించాను. ఆ ప్రశ్నకు డాక్టర్ మనస్సు కదిలేను. ఆనాటి రాత్రి నిద్రలో అతనికి గొప్ప ఆధ్యాత్మిక అనుభూతి కలిగినది. చూడండి, అప్పటి వరకు భగవంతుడు రాముడు అంటే సకల దేవతా స్వరూపుడు మన సద్గురు సాయినాథుల వారు. అది గ్రహించలేక బాబాగారు అన్నీ ఆయనే, కానీ అన్ని రూపాల్లో నేనున్నాను, ఎక్కడికి వెళ్ళినా నేనే ఉన్నాను అన్నారు. మరి ఆ రూపాలను కూడా మనం ఇప్పుడు రామ భక్తుడు అయ్యింది, ఆయనకి రాముడిగానే ఎందుకు దర్శనమిచ్చాడు? ఆయనే సకల దేవత స్వరూపుడు. అలాగని నన్ను ఒక్కడనే నా ఒక్క రూపాన్ని ఆరాధించమని చెప్పలేదండి బాబాగారు. ఇప్పుడు గణపతి, మారుతి, సుబ్రహ్మణ్య స్వామి నీకు రకరకాలుగా వారంలో 7 రోజులండి, 7 రోజుల్లోనే అన్నీ ఉన్నాయి. సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం ఇన్ని వచ్చినాయి కదా. అన్నీ ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవతామూర్తినే కాదు, అన్నిటిలోని వాళ్ళని ఆరాధిస్తూ ఆ సాయినాథుల్లోనే చూసుకోమన్నాడు. ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి ఉన్నాడు, ఒక మందిరం ఉందండి ఈ సాయి నిలయము, ఇందులోని సకల దేవతా స్వరూపులు ఉంటారు. మన సద్గురు సాయినాథుల వారిదే, ఆయనే సకల దేవతా స్వరూపుడిగా నేను ఆరాధిస్తానండి. ఆయన రోజుకొక రూపంలో ఆయన్ని ఆరాధించుకుంటానండి. అలాగే ప్రతి ఒక్క సాయి బిడ్డ కూడా బాబా గారిని పట్టుకుంటే బాబా గారిని ఒక్కరినే పూజించాలని ఎక్కడ లేదండి. బాబాగారు కూడా అలా చెప్పలేదు ఎవరికి. సద్గురు అయ్యాడు ఎందుకంటే సకల దేవతా స్వరూపుడు, అన్ని రూపాలు నేనే అన్నాడు ఆయన. మూర్ఖంగానే మనం ఏం చేస్తున్నామండి, బాబాగారికి ఒక్కరికే ఆపాదిస్తున్నాం. అదంతా ఆయన చెప్పలేదు కదా మనకి. నువ్వు అందరినీ ఆరాధించరా. ఇప్పుడు ఎన్నో గ్రహాలు ఉన్నాయండి, ఎన్నో దేవతామూర్తులు ఉన్నారు, 3 కోట్ల మంది దేవతలు ఉన్నారన్నారు. మరి ఇవన్నీ కూడా మనల్ని పరిపాలిస్తున్నాయి. ఈ వీధికి ఒక గ్రామదేవత ఎందుకు ఉంటుంది అనుకున్నారు? మనల్ని రక్షించడానికి. ఆ గ్రామదేవతలు ప్రతి ఒక్కరు కూడా గుర్తించి పూజ చేసుకోవాలండి. చాలామంది పట్టించుకోరు, దానివల్ల రకరకాల ఇబ్బందులు పాలవుతూ ఉంటారు. మన ఇంట్లోని పిల్లలు ఉంటారు, పసిబిడ్డల్ని కానీ మనల్ని రక్షించేది ఎవరు అనుకుంటున్నారు? గ్రామదేవతలే. మనం నివసించే ప్రదేశాల్లో గ్రామదేవతలకి ప్రతి ఒక్కరూ కూడా నెలకొకసారనో అమ్మవార్లకి చక్కగా నైవేద్యం చేసుకొని పొంగలి చేసి పెట్టండి, మీకు చాలా మంచి జరుగుతుంది. చాలామంది ఇవి గ్రహించరండి. ఏదో గుడ్డిగా ఇప్పుడు బాబాగారు వచ్చారు, బాబాగారు అంటే ఆయనకి చేయాల్సింది చెయ్యాలి, బాబాగారే కదా అని ఈజీగా తీసుకుంటే కుదరదు. చాలామంది ఆయన ఏమీ అనుకోడు, ఏమి చేయడు అని అనుకుంటున్నారు కదా, అది తప్పండి. చాలామంది భక్తులు ఏం చేస్తున్నారు, బాబాగారిని నమ్ముకుని నేను బాబాగారిని నమ్మానండి, నాకు కష్టం వచ్చింది ఇప్పుడు అని ఏడుస్తారు. అది తప్పండి. ఎందుకు వస్తుంది కష్టం? నువ్వు తప్పిదం చేస్తున్నావు. నువ్వు చేసిన తప్పుని నువ్వు గ్రహించలేకపోతున్నావు. నువ్వు బాగున్నంతసేపు అబ్బా హాహా బోహో అంటున్నావు, బాబా అంటున్నావు. కొంచెం కలతలు వచ్చేసరికి ఒక ఫ్యామిలీ పరంగా కానీ ఇంకో రకంగా కానీ ఏదైనా నీకు ఇబ్బంది వచ్చేసరికి తట్టుకోలేక ఇంకేముందండి, నేను ఎంత బాగా నమ్మాను బాబా గారిని, అయినా సరే నాకు ఈ కష్టాలేంటి. అంతేగాని నీ తప్పిదం ఏది లేనట్టు అంతా దేవుడి మీద రుద్దేస్తామండి, ఆ భగవంతుడి మీద. నువ్వు కొలుస్తున్నా బాగానే ఉంది, నువ్వు ఎన్ని కర్మలు చేస్తున్నావు, ఎన్ని పాపాలు చేస్తున్నావు, ఎన్ని మాటల ద్వారానో చేతల ద్వారానో బాబాగారు చెప్పారు కదండి. రుబ్బడం వల్ల, దంచడం వల్ల, ఇది చేయడం వల్ల మనం కర్మల్ని అనుభవించాలి. వాటిని తక్కువ చేయడానికే కదా బాబాగారు ఆశీర్వాదం నీకు ఎప్పుడూ ఉంటుంది అని చెప్తున్నారు. మరి అవన్నీ గ్రహించాలండి భక్తాదులు. అసలు చూస్తున్నామండి, భక్తి అంటారు, బాబా అంటారు, ఎవరు స్థిరంగా నిశ్చలంగా ఉండట్లేదండి భక్తి విషయాల్లో. అలా ఆయన అప్పుడు ఆధ్యాత్మికంగా ఆయన అనుభూతిని పొందుతాడు. ఆ రాత్రి అనిర్వచనీయమైన ఆనందాన్ని అనుభవిస్తాడు. ఆ తరువాత అతడు తన ఊరికి పోయినను కూడా అదే అనుభూతితో ఉంటాడండి. ఒక్కసారి బాబాకి సరెండర్ అయ్యామంటే చూడండి, ఆయన మన అనుభవాలు అనుభూతులు అసలు ఆనందదాయకంగా ఉంటాయండి. అది పొందడానికి ప్రయత్నించాలండి, పొందడానికి ప్రయత్నించారు.
ఆ ఆనందాన్ని ఎప్పుడు మనతో ఉండేలాగే మనం అనుభవించేలాగా చేసుకోవాలి అంటే ఆయన్ని నిశ్చలంగా ఇక్కడ అదే అంటాడండి, ఆయన ఆనందానుభూతిని 15 దినముల వరకు కూడా అలాగే ఉండిపోయిందంటండి. నిజమండి. ఒక్కొక్క అనుభూతిని ఇచ్చినప్పుడు బాబాగారు ఆ అనుభూతి అలాగే ఉండిపోతుందండి. అది మరవలేము. నాకు ఎన్నో అనుభవాలు, అనుభూతులు, ఆయన నిజతత్వాన్ని, ఆయన యొక్క ఆశీర్వాదాన్ని ఇచ్చినవి నేను అసలు ఎప్పటికీ మరవలేనండి. నా చిన్నతనం నుంచి, నాకు ఊహ వచ్చినప్పటి నుంచి నా చేయి పట్టుకున్న నా తండ్రి బాబా గురించి అయ్యే ఉంటాయండి. ఈ మధ్యలో ఎన్నో ఎన్నో ఎంతో చేసుకుని వచ్చానా ఇంత వయసుకి, అయినా సరే ఆ అనుభవాల అనుభూతులతోనే అసలు మరవలేనండి. నాకు అయ్యే గుర్తొస్తూ ఉంటాయి. మరి అలాంటి అనుభవాలను అనుభూతిని పొందాలండి. భగవంతుడి దగ్గరికి వచ్చామంటే మనము అంత అనుభూతితో ఉంటేనేనండి ఆయన ఆశీర్వాదం లభిస్తుంది. ఎంత కష్టం వచ్చినా చెల్లించకుండా నీవే దేవా అంటే నిజంగా ఆయన చివరి క్షణం వరకు మనల్ని పరీక్షించిన ఆ చివరి క్షణంలో కూడా తీసేస్తాడండి. మనకి దాన్ని అంత కష్టాన్ని పెట్టాడు. ఎందుకంటే మన శ్రద్ధ సబూరి, శ్రద్ధ అంటే ఓర్పు, సబూరి అంటే విశ్వాసంతో ఎలా ఉన్నామా అని మన పరీక్ష. మనం కూడా అదేవిధంగా నిశ్చల భక్తితో ఉంటే తప్పకుండా ఆయనకి మనము చాలా దగ్గరైపోతామండి. ఆయన హృదయంలో మనం ఉంటామండి. మన హృదయంలో ఆయన ఉంటాడండి. ఇది నిజమండి. అలా 15 రోజులు ఆయన ఆ అనుభూతిని పొందాడు. షిరిడీకి రావడం ఏంటి, ఆయన ఆశీర్వాదం పొందడం ఏంటి, ఆయన్ని రాముడుగా దర్శించుకోవడము, ఈ అనుభవాలు అనుభూతులు 15 దినాల వరకు మరవలేక ఆ ఆనందంలోనే ఉండిపోయాడంటండి. ఆ ప్రకారంగా అతనికి సాయిబాబా యందు భక్తి అనేక రెట్లు పెరిగిందండి. ఈయన మామూలు ఆయన కాదు, సకల దేవత స్వరూపుడు, నిజంగా సద్గురు సాయినాథులు వారు అనుకుని ఆ పైన కథల వలన ముఖ్యంగా మూలేశాస్త్రి కథని విన్నాం కదండి. మనము మన గురువునందే అనన్యమైన నిశ్చలమైన భక్తిని ఎవరైతే ఉంచుతారో ఆ అధ్యాయంలో కొన్ని లీలలు కూడా మనం విన్నాం ముందు చెప్పుకున్నప్పుడు. చూశారు కదా మన భక్తులకి ఆ లీలలు ఇవన్నీ కలుగుతాయండి. నిశ్చల భక్తి బాబా మీద ఎప్పుడు మనకు ఉండాలి. మరి 12వ అధ్యాయంలో మన యొక్క భక్తుల యొక్క అనుభవాల అనుభూతుల్ని మనం తెలుసుకున్నామండి. మరి 13వ అధ్యాయంలోకి రేపు వెళ్ళి కత్మాయి తెలుసుకుందామండి. 13వ అధ్యాయంలో ఏం చేస్తారో బాబా గారు. సాయిరామండి.